కళాశాలలో టీజీటీ పిఎస్ ఉపాధ్యాయులు 8, 9 మరియు 10 తరగతులను నిర్వహిస్తారు. అయితే పీజీటీ పిఎస్ ఉపాధ్యాయులు ఈ తరగతులకు ఇతర సబ్జెక్టులను బోధించారు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నత పాఠశాలలు అప్గ్రేడ్ చేయని అధ్యక్ష. దీనిలో టీజీటీ పిఎస్ వారానికి 32 పీరియడ్లతో 5 నుంచి 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. ఆర్ట్స్ కళాశాలలో టీజీటీ పిఎస్ వారానికి 32 పీరియడ్లతో 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. సైన్స్ కళాశాలలో టీజీటీ పిఎస్ వారానికి 30 పీరియడ్లతో 8, 9, 10 తరగతులు నిర్వహిస్తారు అధ్యక్ష. జాబ్ చార్ట్ ప్రకారం అప్గ్రేడ్ చేయని ఉన్నత పాఠశాలలు మరియు ఆర్ట్స్ కళాశాలల్లో టీజీటీ పిఎస్ ఉపాధ్యాయులు 5, 6, 7 తరగతులను బోధిస్తారు. అప్గ్రేడ్ చేసిన సైన్స్ కళాశాలలో అదే పని భారంతో 8, 9, 10 తరగతులు వారు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ఇతర గురుకుల సంస్థల్లో పాటిస్తున్న పద్ధతులను పరిశీలించడానికి మరియు సిఫార్సులను సమర్పించడానికి ఒక కమిటీని వేయడం జరిగింది అధ్యక్ష. ఓకే రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, ఇదే ప్రశ్న నేను 2014-19లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే శాసనసభలో ఆ రోజు వేసేటప్పుడు అధ్యక్ష ప్రభుత్వం అప్పుడు ఇచ్చినటువంటి ఆన్సర్ అధ్యక్ష, తప్పనిసరిగా దీన్ని టైం బాండెడ్గా క్లియర్ చేస్తాం అని సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మళ్ళీ అదే ప్రశ్న 2025వ సంవత్సరంలో మళ్ళీ వేశాను అధ్యక్ష. ఎందుకనంటే 2017, 2025 అధ్యక్ష 7 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 7 సంవత్సరాల్లో ఇప్పటికీ ప్రభుత్వం, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయినప్పుడు 2014లో ట్రైబల్ సొసైటీస్ని సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ని సెపరేట్ చేసి అందులో కొన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. అంటే 10వ తరగతి ఎంపీసీ బైపీసీ ఉంటుంది అధ్యక్ష. అందులో టీజీటీ వాళ్ళు ఫిజికల్ సైన్స్ని డీల్ చేస్తారు అధ్యక్ష. 8, 9, 10 తరగతులని వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఆర్ట్స్ గ్రూప్స్ ఉన్నటువంటి స్కూల్స్లో అధ్యక్ష 8, 9 క్లాసెస్ని పీజీటీలు బోధిస్తారు అధ్యక్ష. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే సేమ్ ప్యాటర్న్, సేమ్ కాలేజెస్, సైన్స్ గ్రూప్స్ ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కళాశాలల్లో టీజీటీ వాళ్ళు బోధిస్తారు అధ్యక్ష. అదే 10వ తరగతి ఆర్ట్స్ గ్రూపులు అంటే హెచ్ఈసి, సిఈసి కాంబినేషన్ ఉన్నటువంటి స్కూల్స్లో అయితే అధ్యక్ష పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. అలానే నాన్ అప్గ్రేడెడ్ స్కూల్స్ అధ్యక్ష అంటే 10వ తరగతి వరకే అందులో ఉంటుంది. అక్కడ అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధిస్తారు అధ్యక్ష. ఎందుకు ఈ వివక్ష అధ్యక్ష? అసలు వితౌట్ పీజీటీ, అసలు టీజీటీ అనేది అన్ని సబ్జెక్ట్స్లో కూడా వీళ్ళు అప్గ్రేడ్ చేసేటప్పుడు దాన్ని సైడ్ పెట్టి అన్ని పోస్టులు రిమైనింగ్ అన్ని సబ్జెక్టులని పీజీటీలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్గా మార్చి వాటిని జూనియర్ లెక్చరర్స్ని అపాయింట్ చేసి ఇప్పుడు వీళ్ళ ప్రమోషన్ ఛానల్ కూడా అధ్యక్ష టీజీటీ వాళ్ళకి జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్ ఉండదు అధ్యక్ష. 8, 9, 10వ తరగతులు వీళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళ ప్రమోషన్ ఛానల్ ఉండదు అధ్యక్ష. ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి మాత్రమే జూనియర్ లెక్చరర్స్గా ప్రమోషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రంలో 126 సైన్స్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 81 మంది ఉపాధ్యాయులు టీజీటీ క్వాలిఫై ఉన్నటువంటి ఉపాధ్యాయులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ బోధించేటటువంటి 8, 9, 10 తరగతులు బోధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష ఇది 2017లో ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా చాలా స్పష్టంగా
వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది అన్యాయం. ఇది ఒకే దీంతో రెసిడెన్షియల్ సొసైటీలో ఫిజికల్ సైన్స్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు టీజీటీలుగా ఉంచి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీలుగా కన్వర్ట్ చేశారు. దీన్ని కూడా మార్చాలని 2017లో కమిటీ ఇచ్చారు అధ్యక్ష. అలానే దీనికి ఈ సొసైటీకి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది అధ్యక్ష. గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు దీదన్ మినిస్టర్ గారు 2019 ముందు ఉన్నటువంటి బాడీ దేవర్ రికమెండెడ్ అధ్యక్ష, వీళ్ళని టీజీటీలుగా పనిచేస్తున్న వాళ్ళని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయాలి. దీనికి ఆర్థిక పరమైన భారం ఏమీ ఉండదు. 81 మంది ఉన్నారు. నెలకి 4,54,000 రూపాయలు మాత్రమే ఆర్థిక భారం ఉంటుంది. ఏడాదికి 54,000 మాత్రమే ఉంటుందని అప్పుడున్న గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు హెడెడ్ బై ది అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష, ఎందుకంటే అంటే నేను చెబుతున్నాను అధ్యక్ష, అంటే జరిగింది 7 సంవత్సరాల్లో మళ్ళీ అదే ప్రశ్న ఇదే శాసనసభలో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ పిల్లల భవిష్యత్ అధ్యక్ష, అక్కడ అన్ని కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జూనియర్ లెక్చర్స్ చెప్తా ఉంటే టీజీటీలుగా వీళ్ళని పెట్టి ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును పెట్టి మళ్ళీ వాళ్ళని 8-9 తరగతులు డీల్ చేస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష, అంటే నేను కాలయాపన అధికార యంత్రాంగం ఎంత కాలయాపన చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు పిల్లల చదువులు యందు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అలానే అధ్యక్ష 29/5/2023 అధ్యక్ష మళ్ళీ అప్పుడొక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. మళ్ళా ఈ మధ్య కాలంలోనే గౌరవ మంత్రి గారు మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా నాకున్న సమాచారం రేపు మళ్ళీ రికమెండ్ చేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని ఇది పిల్లల భవిష్యత్తుకి సంబంధించింది. ఈరోజు మీరు మీ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ వివక్ష మిగిలిన అన్ని సబ్జెక్టులు బోధించే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్గా ఉండి ఓన్లీ ఫిజికల్ సైన్స్ బోధించే వాళ్ళని టీజీటీలుగా పెడితే రేపు వాళ్ళ ప్రమోషన్ ఛానల్స్ ఏంటి, రేపు వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఏమిటి? దీనిని మీరు కాల పరిమితిలో ఈ సమస్యను పరిష్కరిస్తే అక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఉపాధ్యాయులు కూడా ఆత్మన్యూన్యత భావం నుంచి, అంటే మేము ఈ 23 సంవత్సరాలు అయింది అధ్యక్ష, వీళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు ప్రిన్సిపల్స్గా ఉన్నారు అధ్యక్ష. బట్ వీళ్ళు మాత్రం టీజీటీలుగా ఉన్నారు అధ్యక్ష. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని మనం మొట్టమొదటి ట్రైనింగ్ ఇచ్చాక సబ్ కలెక్టర్గా వేస్తాం అధ్యక్ష. మరి 30 సంవత్సరాలు అయిన వాళ్ళు సబ్ కలెక్టర్గా వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఈ వివక్షని దయచేసి మేధావులంతా కూడా ఆలోచన చేసి ఎవరైతే దళితులు చదువుకుంటున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా దాన్ని టీజీటీలని పీజీటీలుగా మార్చాల్సిన అవసరం ఉంది. దానిని కాల పరిమితులుగా ఎప్పుడులోగా చేయగలరని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ అడిగిన అదే ప్రశ్న అధ్యక్ష. ఈ ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో టీజీటీ హిందీ టీచర్స్ మరియు టీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్కి ప్రమోషన్స్ లేవు అధ్యక్ష. అదే మిగతా సబ్జెక్టుల టీచర్స్ అందరు కూడా టీజీటీలు పీజీటీలు గాను జేఎల్ గాను ప్రిన్సిపల్స్గా కూడా ప్రమోషన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఇదే అవకాశం వీరికి కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్కి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? మిగతా టీచర్స్ మిగతా స్కూళ్ళలో అందరికీ 62 ఇయర్స్ వరకు ఉంది అధ్యక్ష, కానీ ఇక్కడ వీరికి మాత్రం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కూళ్ళలో పనిచేసే వారికి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి శాలరీస్ పడేది అధ్యక్ష ముందుగా, కానీ తర్వాత దాన్ని మార్చేసి పీడీ అకౌంట్స్ హెడ్ 310, 311, 312కి మార్చడం జరిగింది అధ్యక్ష. దీంతో వీళ్ళకి ఫండ్ అలొకేషన్ సరిగా జరగడం లేదు అధ్యక్ష. దీన్ని వీళ్ళు తిరిగి 010 హెడ్ ఆఫ్ అకౌంట్స్కి మార్చాలని కోరుతున్నారు అధ్యక్ష. అది చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ స్కూళ్ళలో అధ్యక్ష 779 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. వీరందరూ 2008 తర్వాత అపాయింట్ అయ్యారు అధ్యక్ష. ఫుల్లీ క్వాలిఫైడ్ విత్ బీఈడి స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ అపాయింట్ అయ్యారు అధ్యక్ష. కాబట్టి యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2023 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా వీళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని వీరు కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా పార్ట్ టైం టీచర్స్ 2000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ స్కూళ్ళలో 18 ఏళ్ళగా ఈ స్కూళ్ళలో వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా ఫుల్ క్వాలిఫికేషన్ పీజీ అండ్ బీఈడీతో పాటు అన్నీ ఉన్నాయి అధ్యక్ష.
రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్తో అంత వర్క్ లోడ్ కూడా వీళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. వీరికి కూడా మినిమం టైం స్కేల్ పెట్టించి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2014-19లో టైం బాండ్లో పరిష్కరిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. గత ప్రభుత్వాలు మారినాయి, అస్తవ్యస్తంగా ఉన్నాయి అధ్యక్ష. నా దృష్టికి వచ్చిన తర్వాత మారుతున్న పరిస్థితులు వీటన్నిటితో మళ్ళీ కమిటీ చేస్తాం అధ్యక్ష. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిశీలిస్తాం అధ్యక్ష. రెండోది, ఇక్కడ వివక్ష అనేది ఏమి లేదు అధ్యక్ష. మామూలుగా ఉన్న హై స్కూల్ అప్గ్రేడ్ చేసినప్పుడు పీజీటీ పోస్టు జేఎల్గా కన్వర్ట్ చేశారు అధ్యక్ష. ఆ విధంగా చేసిన తర్వాత 126 స్కూల్స్లో ఈ పోస్టులు టీజీటీ వాళ్ళు చెప్తారు వాస్తవమే అధ్యక్ష. వీళ్ళది చేసిన పరిస్థితుల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ తీసుకోవాలని అధ్యక్ష. ఆర్థికమైన భారం కూడా ఉంది అధ్యక్ష. వారు చెప్పినట్లు తక్కువ భారమే కాదు అధ్యక్ష. వీరిని కూడా మన కమిటీ రిపోర్ట్లో కూడా మానవీయ దృక్పథంతో కూడా చూడమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కమిటీ నివేదిక ప్రకారం పరిశీలన చేస్తాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడే అధ్యక్ష. వాళ్ళు ఫిజికల్ క్వాలిఫైడ్ సబ్జెక్ట్ టీచర్స్ అధ్యక్ష. బోధనా విషయంలో ఎటువంటి అసమానతలు లేవు అధ్యక్ష. నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అధ్యక్ష. ఇది పిల్లల మధ్య విద్యకు నిర్లక్ష్యం అనేది కానీ పిల్లల వివక్ష అనేది కానీ పూర్తి అవాస్తవం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, సింధూరా రెడ్డి గారు చెప్పినట్లు ఇక్కడ ఫండ్స్ ఎలిగేషన్ 010 హెడ్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రతిపాదన తిరస్కరించారు అధ్యక్ష. అది గౌరవ మంత్రి గారు కూడా సభలోనే ఉన్నారు అధ్యక్ష. దీని ఏమైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ వస్తే మేము చేయగలం అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్స్ రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్ మీద ఉంటుంది అధ్యక్ష. కొన్ని ఉద్యోగాల్ని రేపు డిఎస్సీలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఈ సందర్భంగా దళిత విద్యార్థులు అనే పదాన్ని గౌరవ సభ్యులు ఈ దళిత హరిజన అనే పదాన్ని బ్యాన్ చేస్తూ మన ప్రభుత్వం కూడా ఒక మెమో కూడా ఇష్యూ చేసింది అధ్యక్ష ఈ నెలలోనే. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం దళిత హరిజన అనే పదాలని వాడకూడదనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ్యులు తెలియజేస్తారు అధ్యక్ష. మనిషి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించారన్నారు. ముందుగా మీరు కమిటీ వేసని చెప్పారు. ఓకే, వెల్కమ్ చేస్తున్నాం. ఆ కమిటీ రిపోర్టు డిస్కస్ చేసినప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి వాళ్ళని కూడా పిలిపి ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా బెటర్గా చేయడం కోసం ప్రయత్నం చేయండి. 10 మందికి ఉపయోగపడితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేశవ్ గారు చాలా మంచి అయినా కాదనరు, మీరు పంపించారు. వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకున్నారు అధ్యక్ష. యూనియన్ డివిజన్ త్వరలోనే కమిటీ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష. దాన్ని కూడా సానుకూల దృక్పథం చూడాలని కూడా నేను కూడా ఆ కమిటీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఓకే, క్వశ్చన్ నెంబర్ 787 అండి, లోకేష్ గారు ప్లీజ్. టైము ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టులు ఉన్నాయండి, ప్లీజ్. మీతో మాట్లాడండి, అందుకే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయమన్నాం, మాట్లాడండి సార్. టైం ఇవాళ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్. చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు మనకి.